విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయ్యాయి. అన్ని సీజన్లు ఒకే ఫ్రాంచైజ్ ఆడిన ఏకైక ఆటగాడు కోహ్లీ మాత్రమే. 237 మ్యాచ్ల్లో 7,263 పరుగులు చేశాడు. 130 స్ట్రైక్ రేట్తో పరుగుల వరద పారించాడు. అయితే వ్యక్తిగత కారణాలతో గత 2 నెలలుగా కోహ్లీ ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభ మ్యాచ్తో తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ లీగ్లో సూపర్ రికార్డున్న కోహ్లీ గురించి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెపాక్ స్టేడియంలో ఇప్పటి వరకు కోహ్లీ ప్రదర్శన ఆకట్టుకునేలా లేదంటూ వ్యాఖ్యానించాడు. చెన్నైలో సిక్సర్లు సాధించడం గ్లెన్ మ్యాక్స్వెల్ కు కూడా కష్టమే అన్నాడు. ఈ స్టేడియంలో కోహ్లీ ఆట తీరు ఏమంత గొప్పగా లేదంటూ పెదవి విరిచాడు. టెన్నిస్ బాల్ లా బౌన్స్ అయ్యే ఈ పిచ్ బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదన్నాడు. ముఖ్యంగా ఓపెనర్లకు క్లిష్టంగా ఉంటుందని అంచనా వేశాడు. చెపాక్ లో 200 స్కోరు ఎక్కువగా సాధ్యం కాదన్న బజ్జీ 2016 సీజన్ తరహాలో కోహ్లీ రాణించడం అంత ఈజీ కాదంటూ విశ్లేషించాడు. కోహ్లీ పరుగులు సాధిస్తేనే ఆర్సీబీ ముందుకు వెళ్తుందని, వాళ్లు కప్ సాధిస్తారా లేదా అన్న విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ దగ్గర అద్భుత బ్యాటర్లు ఉన్నారని, వారంతా అంచనాలు అందుకుంటారా అనేది చూడాలన్నాడు. గత సీజన్లలోనూ చాలా మంది స్టార్ ఆటగాళ్లు విఫలమైన సందర్భాలను గుర్తు చేశాడు. కోహ్లీ కూడా ఫెయిల్ అయితే బెంగళూరు లీగ్ స్టేజ్కే పరిమితమవుతుందంటూ వ్యాఖ్యానించాడు. కాగా మార్చి 22 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభ మ్యాచ్లో బెంగళూరు చెన్నైతో తలపడనుంది.